జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి పేరు ఖరారైందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా ఆ నేత అధిష్టానం ద్వారా పేరు కన్ఫర్మ్ చేయించుకున్నారా? అధిష్టానం నిర్ణయంతో రాష్ట్ర నేతలు షాక్కు గురయ్యారా? ఇంతకీ రాష్ట్ర పార్టీ నేతల దృష్టిలో ఉన్నది ఎవరు? అధిష్టానం ఫైనల్ చేస్తున్న అభ్యర్థి ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార పార్టీకి ఒక సవాల్ లాంటిది. ఒకటి పార్టీలో అధికారంలో ఉంది, మరొకటి గ్రేటర్లో పార్టీకి 2 ఎమ్మెల్యేలుంటే ఒకరు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిస్తే మరొకరు బీఆర్ఎస్లో గెలిచి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్. దీంతో హస్తం పార్టీకి ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సీటు కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జూబ్లీహిల్స్ కి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు అధికార పార్టీ ఉప ఎన్నికలో సత్తా చాటి రానున్న గ్రేటర్ ఎన్నికల్లో క్యాడర్లో జోష్ నింపాలని భావిస్తోంది. అధికార పార్టీ కావడంతో టికెట్ కోసం పోటీ ఎక్కువగా నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు అజహరుద్దీన్. ఇప్పుడు మరొక్కసారి అజహరుద్దీన్ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఫహీం ఖురేషీ, రోహిణి రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కూడా రేసులో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీ ఎవరూ తామే అభ్యర్థి అని చెప్పుకున్నా అధిష్టానమే అభ్యర్థి పేరు ఫైనల్ చేస్తుందని పీసీసీ చెప్పుకొచ్చారు. దీంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు ఒక పేరు ఫైనల్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా రాష్ట్ర పార్టీ నుండి కాకుండా అధిష్టానం ద్వారా నేమ్ ఫైనల్ చేయించుకున్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ 2023లో హస్తం పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీన్ పేరు అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం. మాగంటి మరణం తర్వాత అజహరుద్దీన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ నేనే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో పీసీసీ ఎవరికి వారు ప్రకటించుకున్నా చివరికి అధిష్టానమే ఫైనల్ చేస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో అజహరుద్దీన్ ఏమనుకున్నారో ఏమో రాష్ట్రంలో సైలెంట్ అయ్యారు. ఢిల్లీలో అధిష్టానంతో అజహరుద్దీన్కి మంచి సంబంధాలున్నాయి. దీంతో ఢిల్లీ లెవెల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అలాగే జూబ్లీహిల్స్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంతా వివరించి పార్టీ టికెట్ ఇచ్చి సపోర్ట్ చేస్తే తప్పకుండా గెలుస్తానని చెప్పారట. ఇక అధిష్టానం రాష్ట్ర నేతలకు అజహరుద్దీన్ పేరు ఖరారు చేస్తూ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర నేతలు సైతం ఒక్కసారిగా షాక్కి గురయ్యారట. మొత్తానికి రాష్ట్ర పార్టీ ఆలోచన చేసిందొకటి అయితే అధిష్టానం ఫైనల్ చేసింది మరొకటి అయ్యింది. ఇక అజహరుద్దీన్ పేరు అధికారికంగా మాత్రమే రావాల్సి ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. మరి అధిష్టానం ఇదే పేరు ఫైనల్ చేస్తుందా? రాష్ట్ర నేతల అభిప్రాయం తీసుకుని ఏమైనా మార్పులు చేస్తుందో చూడాలి.